ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం. నేను భయపడక ఆయనని నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను భయపడక ఆయనని నమ్ముకొనుచున్నాను, యెహోవాయే నాకు బలము అంటున్నాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సహోదరా, దేవుడు నీకు బలమైనప్పుడు, దేవునిలో నీ బలమును వెతుక్కున్నప్పుడు, నీ బలమునకు ఆధారము దేవుడైనప్పుడు నువ్వు ఎన్నటికీ కూడా భయపడవు. మన జీవితంలో మనకి ఎదురయ్యే పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు మనల్ని భయముకును, ఆందోళనకును గురి చేస్తూ ఉంటాయి. మనం చింతించబడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, భయాందోళన చెందిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకి ఎవరిని నమ్మాలో అర్థం కాదు, ఎవరిని సహాయం అడగాలో అర్థం కాదు. అలాంటి సందర్భంలో మనం కృంగిపోయే పరిస్థితి, కూలిపోయే పరిస్థితి, బలహీనమైపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఒక క్రైస్తవుడిగా నేను మన బలమునకు ఆధారంగా ఎవరిని చేసుకోవాలో తెలుసా? మన దేవుణ్ణి. మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి, ఆయనను మన బలముగా ఎంచుకునే ఎడల, మన బలమునకు ఆధారముగా ఎంచుకునే ఎడల మనము ఎన్నటికి కూడా భయపడము. ఎందుకంటే మనము ఆయనని నమ్ముచున్నాం కనుక. ఆయనను నమ్ముకున్న వాళ్ళెవరు, ఆయనని బలమునకు ఆధారము చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎప్పటికీ కూడా భయపడరు. ఎలాంటి భయాందోళన పరిస్థితి వచ్చిన వాళ్ళ జీవితంలో ఎన్నటికీ కూడా భయపడరు. ఉదాహరణకి మనము దావీదు జీవితంలో చూద్దాం. తన వయసులో చిన్నవాడే, బలంలో కూడా తక్కువ వాడే. తనకన్నా ఎన్నో రెట్లు బలవంతుడైన గొల్యాతుని ఎలా ఓడించగలిగాడు? ఎందుకంటే తన బలము మీద తను ఆధారపడలేదు, తన బలం మీద తను నమ్ముకోలేదు. కేవలము యెహోవాయే నా దేవుడు, తనలోని నా బలము అని నమ్ముకొని, తన ముందున్న సమస్య కంటే తన దేవుడు ఎంతో పెద్దవాడని, గొప్పవాడని దావీదు ఎంచాడు గనుక, దావీదు అంత పెద్ద సమస్యను, తన బలమునకు, తన శక్తులకు మించిన సమస్య తన ముందు ఉన్నా కూడా దాన్ని అధిగమించగలిగాడు, జయించగలిగాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, మన జీవితంలో, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే సమస్యలు, నువ్వు పోరాడే పోరాటాలు నీ బలమునకు మించినవి, నీ శక్తినకు మించినవి, జ్ఞానమునకు మించినవి అయిండొచ్చు. వాటి వల్ల నువ్వు భయాందోళనకు గురైపోయి బలహీనపడిపోతున్నావా? దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ భయము పడకుండా, నువ్వు భయపడకుండా ఉండాలంటే, నువ్వు శక్తిగా నిలబడాలి, ధైర్యంగా నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు దేవుని నమ్మాలి. ప్రతి సందర్భంలో నీ బలం మీద కాదు, దేవుని బలంగా నువ్వు చేసుకొని నమ్ముకోవాలి. నీకున్న సమస్య ఎంత గొప్ప సమస్య అయినా కానీ అది నీ దేవుని కంటే గొప్పది కాదు అనే ఒక సత్యాన్ని నువ్వు ఎరగాలి. అలాంటి సందర్భంలోనే నీకు వచ్చిన సమస్య ఎంత గొప్పదైనా, నీ శక్తికి మించినది, నీ జ్ఞానమునకు మించినది, నీ బలమునకు మించినదైనప్పటికీ దేవుడు నీ యొక్క సమస్యని తీర్చగల సమర్థుడు అనే సత్యమును ఎరిగిన వ్యక్తివైతే నువ్వు ఎన్నటికీ కూడా భయపడవు. ప్రియ సోదరి, ప్రియ సోదరా, భయపడిపోతున్నావా? ఆందోళన చెందుతున్నావా? దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన బలమునకు ఆధారము చేసుకో. నీకు ప్రతి సమస్య తీరుస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరానికి వేలాది స్తోత్రములు. దేవా, అయ్యా, మా బలమునకు మిమ్మల్ని ఆధారము చేసుకొని, మిమ్మల్ని నమ్ముకొని ఎడల మా ఎదురయ్యే సమస్య, పరిస్థితి మా బలమునకి, మా శక్తికి, మా జ్ఞానముకి మించినది అయినప్పటికీ కూడా, అయా ఎంత గొప్ప సమస్య అయినప్పటికీ కూడా నీ వంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మేము అయా భయపడక, నీ యందు నమ్మకం ఉంచిన ఎడల అయా మీరు ఎటువంటి సమస్యనైనా అయా జయించే శక్తిని అయా మాకు దయచేస్తారని మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. ఆనాడికి దావీదు ఎలా అయితే నిన్ను బలం ఆధారంగా చేసుకొని తన శక్తికి మించిన సమస్యలన్నీ అధిగమించి జయించగలిగాడో, ఈరోజు బిడ్డల
పిల్లలకు కూడా, నాకు కూడా, మాకు కూడా మీరు అటువంటి విశ్వాసాన్ని దయచేయండి, అటువంటి నమ్మికని దయచేయండి. నిన్ను మా బలమునకు ఆధారము చేసుకొని నీ బలము మీద నమ్మిక ఇస్తే ప్రతి సమస్యకు మీరు పరిష్కారం చేస్తారని నమ్ముతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.